Toon Bells. ఓ భగవంతుడా, దయ చూపించు. ఈ వర్షం అస్సలు ఆగేలా లేదు. వర్షాకాలం త్వరలో రాబోతుందని ముందే అనుకున్నాను, కానీ బయట పరిస్థితి చూస్తుంటే ఇంకో 4-5 రోజులు వర్షం ఆగేలా లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు. తప్పంతా కూడా నీదే అమ్మా. వర్షాకాలం వస్తుందని నీకు తెలిసినప్పుడు కొన్ని రోజులకి సరిపడా ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకోలేవా? నువ్వేమో 2 రోజులుగా పస్తులున్నావు. నీ వల్ల మేము కూడా ఆకలితో చస్తున్నాం. రాణి పిచ్చుక సుందరపురం అడవిలో ఉండేది. రాణి పిచ్చుక కేవలం పేరుకు మాత్రమే రాణి కాదు, తన మనసు కూడా రాణి అంత పెద్దది. కాని తన కొడుకులు సోను ఇంకా మోను ఇద్దరి స్వభావం వాళ్ళమ్మ కన్నా భిన్నంగా ఉండేది. సోను, మోను, అరే నా పిల్లలు ఎక్కడున్నారు మీరు? త్వరగా నా కోసం నీళ్లు తీసుకొని రండి. నాకు తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. బయట చాలా వేడి నిప్పులు కురుస్తున్నట్టుంది. మీ ఇద్దరి కోసం భోజనం తీసుకొని ఎలా ఇంటికొచ్చానో నాకు మాత్రమే తెలుసు. అరే అమ్మా, ఇప్పుడెందుకు నువ్వు అంతలా గోల చేస్తున్నావు? ఏంటి ఎండ నీకొక్కదానికే ఉన్నా? పక్షులన్నీ ప్రతిరోజు పనికి వెళ్తాయి, కానీ నీలాగా అమ్మో వేడి అని ఎవరూ అరవరు. నువ్వు చెప్పింది అక్షరాలా నిజమన్నయ్యా. అమ్మకి అరిచిగోల చేయడం అలవాటైపోయింది. పిల్లలు, ఎండలు చాలా మండిపోతున్నాయి. నాకు తెలిసి త్వరలోనే వర్షాకాలం మొదలవుతుంది. ఇంకా చాలా కాలంగా మన గూటికి మరమ్మతులు కూడా చేయనేలేదు. మనం ఇప్పుడు కూడా మేలుకోకపోతే ఈ వర్షాకాలంలో మన గూటి పరిస్థితి చాలా దారుణంగా మారబోతోందనిపిస్తోంది. అమ్మా, నీకు ప్రతి దానికి గొడవ చేయడం అలవాటైపోయింది. పోయిన సంవత్సరం కూడా నువ్వు ఇలాగే అన్నావు. ఏమైనా అయిందా? ఏం కాలేదు కదా. చూస్తూ ఉండు, మరో 5-6 సంవత్సరాల వరకు మన గూటికి ఏమీ కాదు. నువ్వే ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతుంటావు. బాబు, ఇంత సోమరితనం మంచిది కాదు. వయసులో, అనుభవంలో నేను నీకంటే పెద్దదాన్ని. నా అనుభవం చెప్తోంది మన గూడు ఈ ఏడాది వర్షాన్ని తట్టుకోలేదని. బద్ధకాన్ని వదిలి గూటి నుండి బయటకు రండి. రేపటి నుంచి మీరు నాతో పాటు పనికి రండి. మన ముగ్గురం ఒక్కొక్క గడ్డి పరకను పోగు చేసి కొత్త గూడును కట్టుకుందాం. రాబోయే వర్షాకాలం కోసం మనం మన కొత్త గూటిలో బోలెడంత ఆహారాన్ని నిల్వ చేసుకుందాం. అప్పుడు చూద్దు గాని వర్షాకాలాన్ని మనం ఎంత ఘనంగా స్వాగతిస్తామో. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావు అమ్మా. బయట ఇంత ఎండగా ఉంది. ఇంత ఎండలో ఎలా బయటికి వెళ్తాం? ఇంత ఎండలో బయటికి వెళ్లి పని చేయడం మా వల్ల కాదు. రాణి తన కొడుకులతో మాట్లాడుతూ ఉండగా వారి ఇంటి తలుపుని ఎవరో తట్టిన శబ్దం వచ్చింది. బాబు, సోను, కాస్త వెళ్ళి చూడు ఎవరొచ్చారో. అరే అమ్మా, నువ్వే వెళ్ళి చూడు. నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, నా వల్ల కాదు. అయినా కూడా మీరు చెప్పే నీతులు విని నా మూడంతా పాడైపోయింది. చూస్తే ఎదురుగా మిట్టు పిన్ని నిలబడి ఉంది. అరే మిట్టు, పిన్ని, ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? అరే తల్లి, ఏం చెప్పను. 2 రోజులుగా చాలా నీరసంగా ఉంది. గింజల కోసం బయటకు కూడా వెళ్ళలేకపోయాను. ఇంకా ఈ ఆకలి తట్టుకోలేక నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందేమో చూద్దామనొచ్చాను. నా ఆకలి తీరుతుందని అనుకున్నాను. అరే పిన్ని, నువ్వు కూర్చో. నేనిప్పుడే తాజా నేరేడు పండ్లు తెచ్చాను. అందులో నుండి నీకు కూడా కొన్ని తీసుకొస్తాను, నీకు నచ్చుతాయి. అమ్మా, మా కోసం బయటికి వెళ్ళి ఆహారం తీసుకురావాలంటే రోజు ఎన్నో మాటలు అంటావు. కానీ పిన్ని 2 రోజులకు ఒకసారి ఆహారం తీసుకెళ్తుంది. ఆమెకు ఆహారం ఇవ్వడానికి నీకేం ఇబ్బంది ఉండదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు సోను? పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. పిన్ని, తప్పుగా అనుకోకు, పిల్లలు కదా. మీరు నేరేడు పళ్ళు తీసుకోండి. ఇవి మీకు 2 పూటలు తినడానికి సరిపోతుంది. మరుసటి రోజు ఉదయం. సోను, మోను, పిల్లల్లారా, చాలా వేడిగాలి వీస్తోంది. ఈ రోజు ఎండలో అస్సలు వెళ్లాలనిపించడం లేదు. ఇంకా ధైర్యం కూడా లేదు. మీరు పెద్దవాళ్ళయ్యారు కదా, వెళ్ళి ఈ రోజు ఆహారానికి ఏదైనా ఏర్పాటు చేయండి. అమ్మా, ఆహారం తీసుకురావడానికి మేము ఎక్కడికి వెళ్ళము. ఆహారం నువ్వే తీసుకొస్తావు కదా. ఈ నేరేడు పండ్లు, మల్బెర్రీ పండ్లు తిని బోర్ కొట్టేసింది. చెప్పేది జాగ్రత్తగా విను. మాకు ఈ రోజు మామిడి పండు తినాలనుంది. మా కోసం ఈ రోజు మామిడి పండ్లే తీసుకురా. పిల్లల నోటి నుండి అలాంటి మాటలు విని రాణి పిచ్చుక బాధపడుతూ ఇంటి నుండి బయటికి వెళ్తుంది. రాణి మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి, అయ్యో, ఎంత వేడిగా ఉంది. బహుశా నాకు ఒంట్లో శక్తి అంతా అయిపోయినట్లుంది.
నా ముక్కుతో ఒక్క మామిడి పండు కంటే ఎక్కువ ఎత్తలేకపోతున్నాను. చూస్తుంటే ఇంత పెద్ద పెద్ద మామిడి పండ్ల కోసం నేను 2-3 సార్లు చెట్టు దగ్గరికి రావాల్సి వచ్చేలా ఉంది. తన ఇద్దరి కొడుకుల సోమరితనం వలన రాణి పిచ్చుక మండు టెండలో మామిడి చెట్టు చుట్టూ చాలాసార్లు తిరగాల్సొచ్చింది. ఎక్కువసేపు ఎండలో ఉండడం వలన రాణి పిచ్చుక జబ్బు పడింది. మరుసటి రోజు అమ్మా, ఆకలిగా ఉంది. నువ్వు ఈరోజు గింజల కోసం వెళ్ళలేదా? త్వరగా వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకురా. ఆకలితో నా ప్రాణం పోయేలా ఉందమ్మా. బాబు, నిన్న నేను ఎంతో తీయని మామిడి పండు తెచ్చాను కదా, మీరిద్దరూ ఆ పండ్లను తినేశారా? అవునవును, మేం మామిడి పళ్ళని రాత్రే తినేసాం. ఆ పండ్ల సంగతి వదిలే, చెట్ల మీద ఇంకా చాలా మామిడి పండ్లు ఉంటాయి. తొందరగా వెళ్ళి మా కోసం మరికొన్ని మామిడి పళ్ళు తీసుకురా. పిల్లల మాటలు విని రాణి పిచ్చుక మామిడి పండ్లు తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరింది. కాని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తనకి కళ్ళు తిరిగి చెట్టు కింద పడిపోయింది. నేను నా రెక్కలు కూడా కదపలేకపోతున్నాను. ఇంకా నా వల్ల కాదు. రాణి పిచ్చుక తిరిగి తన గూటికి వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత 2-3 రోజులు రాణి పిచ్చుకకి చాలా కష్టంగా గడిచింది. రోజులు గడిచే కొద్దీ రాణి పిచ్చుకకి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా తన ఇద్దరు పిల్లలు సోను మోను తినేశాయి. ఇప్పుడు వాటికి దాదాపు పస్తులుండే పరిస్థితొచ్చింది. అదే రోజు రాత్రి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. చూస్తుండగానే కుండపోత వర్షం మొదలైంది. ఓ భగవంతుడా, దయ చూపించు. ఈ వర్షం అస్సలు ఆగేలా లేదు. వర్షాకాలం త్వరలో రాబోతుందని ముందే అనుకున్నాను, కానీ బయట పరిస్థితి చూస్తుంటే ఇంకో 4-5 రోజులు వర్షం ఆగేలా లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు. తప్పంతా కూడా నీదే అమ్మా. వర్షాకాలం వస్తుందని నీకు తెలిసినప్పుడు కొన్ని రోజులకి సరిపడా ఆహారాన్ని నిల్వ చేసి పెట్టుకోలేవా? నువ్వేమో 2 రోజులుగా పస్తులున్నావు. నీ వల్ల మేము కూడా ఆకలితో చస్తున్నాం. కొడుకు నోటి నుండి అలాంటి మాటలు వినగానే రాణికి చాలా కోపం వచ్చింది. సిగ్గు శరం ఏదైనా ఉన్నాయా లేవా మీకు? నోరు ముయ్యండిద్దరు. మీరింత సోమరిపోతులు కాకపోయి ఉంటే మనకి ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు. ఇంట్లో మీలాంటి 2 కొడుకులున్నా కూడా ఒక తల్లి పగిలిపోయిన గూటిలో ఆకలితో కూర్చొనుందంటే దీనికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఇంకేముంటుంది? నా వయసు అయిపోతోంది. మీకు సిగ్గు లేదా? ఆహారం, నీళ్లు అన్నింటికీ ఆర్డర్లు వేయడానికి మీకు సిగ్గు లేదా? మీరిద్దరూ ఎంత సోమరిపోతులంటే నేను 4 రోజులు బయట నుండి ఆహారం, నీళ్లు తీసుకురాకపోతే మీరు బద్ధకంతో ఇక్కడే ఈ గూటిలో చచ్చిపోతారు. దేవుడికి దండం పెట్టుకోండి, ఈ గూటి పైకప్పైన నిలుచుందని. ఈ రోజు తుఫాన్లో పైకప్పు కూలిపోతే మనం రోడ్డు పైన పడతాం. అప్పుడు మన చావు ఖాయం. అర్థమైందా? రాణి పిచ్చుక ఏదోలా ఈ వర్షాకాలం గడిచిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. తర్వాత తను ఉండడానికి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవచ్చు అని. కాని బహుశా తన టైం బాలేదనుకుంటా. పొద్దునయ్యేసరికి బీభత్సమైన వర్షం మొదలైంది. వర్షంతో పాటు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఇంతలో రాణి గూటి పైకప్పు ఎగిరిపోయింది. అమ్మా, ఏంటి ఇలా జరిగింది? మన గూటి పైకప్పు తుఫాన్లో ఎగిరిపోయింది. వర్షం నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇంకా ఇప్పుడు మనం ఏమీ చేయలేము. మనం చేసిన కర్మను అనుభవించే సమయం వచ్చింది. తల్లి మాటలు వినకపోతే ఏం జరుగుతుందో ఇప్పటికైనా అర్థమైందా? అమ్మా, చాలా పెద్ద వర్షం పడుతుంది. నేను పూర్తిగా తడిచిపోయాను. నాకు చాలా చలిగా ఉందమ్మా. ఏదో ఒకటి చెయ్యు. ఏదైనా చెట్టు కొమ్మ కింద దాక్కొని వర్షం నుండి తప్పించుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. రాణి ఇంకా తన 2 కొడుకులు తమ గూటి నుండి బయటికి వచ్చి ఒక దట్టమైన చెట్టు కొమ్మ కింద దాక్కుని వర్షం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అప్పుడే మిట్టుకి తమ ఇంటి కిటికీలో నుండి రాణి ఇంకా సోనుమోను వర్షంలో తడుస్తూ కనిపించాయి. అరే ఓ రాణి, తుఫాన్ వచ్చింది. ఇంత వర్షంలో నువ్వు చెట్టు మీద ఏం చేస్తున్నావు? వెళ్ళి నీ గూటిలో కూర్చో. ఇంకా తలుపులు కిటికీలు సరిగ్గా మూసుకో. పిన్ని, ఈ వర్షానికి నా ఇల్లు మొత్తం పడిపోయింది. నా పిల్లలు, నేను నిరాశ్రయులయ్యాం. ఈ తుఫాన్లో ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయ్యో, అంత పెద్ద విషయం జరిగిందా? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? త్వరగా నా గూటిలోకి రండి. ఊరికి మాటలతో సమయం వృధా చేయకు. మిట్టు పిన్ని మాటలు విని రాణి ఇంకా సోను మోను మిట్టు పిన్ని ఇంటికి వెళ్ళాయి.
అయ్యో పిల్లలు, మీరు చలితో వణికిపోతున్నారు. నా దగ్గర కొంచెం ధాన్యం ఉంది. నేను మీకోసం సూప్ చేసి తీసుకొస్తాను. కొంచెం వెచ్చదనం తగిలితే మీకు హాయిగా ఉంటుంది. కాసేపటికి మిట్టు పిన్ని అన్నింటి కోసం వేడివేడిగా సూప్ చేసి తీసుకొచ్చింది. సోను ఇంకా మోను ఒక్కసారిగా తాగేశాయి. అరే రాణి, నువ్వు సూప్ తాగలేదా? త్వరగా నువ్వు నీ సూప్ని తాగేసాయి. ఆ తర్వాత విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యం కూడా బాలేదు కదా. మిట్టు పిన్ని, నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలి? ఒకవేళ నువ్వు ఈరోజు నాకు సహాయం చేయకపోతే ఈ వర్షానికి మా అందరి ప్రాణాలు పోయేవి. అలాంటి మాటలు అనకూడదు తల్లి. ఈ ముసల్దానికి నువ్వు ఎంత సహాయం చేశావు. నువ్వు నన్ను ఒక తల్లిగా భావించి నాకు ఇన్నాళ్ళుగా సేవలు చేశావు. మరి నేను ఒక తల్లిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేనా? నువ్వు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ పిల్లలతో కలిసి ప్రశాంతంగా నా ఇంట్లో ఉండు. వర్షాలు ఆగిపోయిన తర్వాత మనం అందరం కలిసి నీ కోసం కొత్త ఇల్లు ఏర్పాటు చేద్దాం, సరేనా? మమ్మల్ని క్షమించు పిన్ని. మేమెప్పుడూ నిన్ను ఎగతాళి చేసేవాళ్ళం. కానీ ఈరోజు నువ్వు మాకు సహాయం చేసి నిరూపించావు మంచి చేయడం ఎప్పటికీ వృధా కాదని. అమ్మా, నువ్వు కూడా మమ్మల్ని క్షమించు. ఈ రోజు తర్వాత మేము ఎప్పుడూ బద్దకించం. మా బాధ్యతలను అర్థం చేసుకుంటాం. ఇంకా ఇంటి పనుల్లో కూడా నీకు సహాయం చేస్తాం. 2 రోజుల తర్వాత వర్షం ఆగిపోతుంది. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. రాణి పిచ్చుక ఆరోగ్యం కూడా మెరుగుపడింది. పిల్లలు, మీరు మిట్టు పిన్నితో పాటు గూటిలోనే ఉండండి. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దమ్మా, నువ్వు ఇంట్లో ఉండు. నేను సోను వెళ్ళి ఆహారం నీళ్లు తీసుకొని వస్తాం. ఆ తర్వాత సోను ఇంకా మోను మంచి పిల్లలుగా మారి తల్లికి సహాయం చేస్తున్నాయి. ఈ విధంగా రాణి పిచ్చుక కష్టాలన్నీ దూరమైపోయాయి. గ్రద్దరాజా, ఇంతకు ముందు ఎప్పుడూ మనకిలా జరగలేదు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ మన ఇల్లు క్షేమంగానే ఉన్నాయి. కానీ ఈసారి అంతలా ఏం జరిగింది? మన ఇల్లులన్నీ నాశనం అయిపోయాయి. దీనికి మీరు ఏమంటారు జ్యోతిష్యులు గారు? నా జ్యోతిష్యం విద్య తప్పైంది మహారాజా. మనమందరం అందుకే శిక్ష అనుభవిస్తున్నాము. మనకిలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనమందరం కలిసి ఒకరి మనసుని బాధ పెట్టినందుకే. వర్షాకాలం మొదలైన మొదటి రోజు అడవిలో ఆగకుండా వర్షం పడుతుంది. చెట్టుకి ఉన్న ఆకులన్నీ కూడా శుభ్రమయ్యాయి. వాటి ఆకుపచ్చటి రంగు చూడ్డానికి చాలా అందంగా ఉంది. పక్షులు ఇంకా జంతువులన్నీ తమ తమ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. అందులోనే ఒక ఇల్లు మిట్టు చిలుక ఇంకా మింకీ గోరింకది ఉంది. అరే అరే, ఏమండి, లేవ్వండి. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అరే, మీకు కనిపించడం లేదా? ఎంత పెద్ద వర్షం పడుతోంది. అరే అవును కదా, నేను గమనించనే లేదు. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది కదా. అరే, వాతావరణం గురించి ముందు పక్కన పెట్టండి. మీకిది కనిపించడం లేదా? చింకు ఇంకా మింకు కనిపించట్లేరు. ఓరి నాయనో, నేను వాళ్ళ గురించి ఆలోచించలేదు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడే గట్టిగా ఉరుములు మెరుపులు రావడంతో రెండు భయపడ్డాయి. అరే వా అన్నయ్య, మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది. పడవలో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. అవి రెండు కొబ్బరి చిప్పతో చేసిన పడవలో కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. అప్పుడే సోను పావురం ఇంకా తన భార్య నీనా పావురం వాటి ఇంటి కిటికీ నుండి వాటిని చూస్తున్నాయి. అరే అరే, చింకీ ఇంకా మింకు, మీరిద్దరూ ఇలా వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు? పిన్ని, మేమిద్దరం వర్షంలో తిరగడానికి బయలుదేరాము. రండి రండి, వెంటనే ఇంటి లోపలికి రండి. మీకోసం మీ అమ్మా నాన్న కంగారు పడుతుంటారు. సోను పావురం వాటి మీద అరవడం వల్ల అవి రెండూ కూడా ఇంటికి చేరుకున్నాయి. కొంత సమయం తర్వాత చిలుక ఇంకా గోరింక కూడా నీనా పావురం ఇంటికి చేరుకున్నాయి. అరే నీనా అక్క, నువ్వు చింకు ఇంకా మింకుని ఎక్కడైనా చూసావా? అప్పుడే పావురం తలుపు తీసింది. అవి రెండూ లోపలికి వెళ్ళాయి. ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు. మేము చాలా కంగారు పడిపోయాం. సాయంత్రం వర్షం ఆగిన తరువాత
పక్షులన్నీ కూడా గద్దరాజు సభకి చేరుకున్నాయి. చుట్టుపక్కల ఉన్న అడవిలో ఈ వర్షం కారణంగా చాలా నష్టం జరిగింది. కానీ మన అడవి మాత్రం ఇప్పటికీ బాగానే ఉంది. ఇది మనమందరం గర్వపడాల్సిన విషయం. కొద్ది రోజుల తరువాత ఒక పిచ్చుక తన బిడ్డతో కలిసి ఆ అడవికి వచ్చింది. రాజుగారు, నా పేరు మీను పిచ్చుక. వర్షం కారణంగా మా అడవి అంతా నాశనమయ్యింది. నేను నా బిడ్డతో పాటు మీ అడవిలో మేం కూడా ఉండొచ్చా? ఆహా, ఉండొచ్చు. కానీ అడవిలో శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. మీను పిచ్చుక ఒక మంచి ఇల్లు కట్టుకుని తన బిడ్డతో పాటు ఆ అడవిలో ప్రశాంతంగా నివసిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆ అడవికి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. చెట్లకి ఉన్న పండ్లు పాడవుతూ ఉన్నాయి. అలాగే చెరువులో నీళ్లు కూడా ఎండిపోయాయి. పక్షులన్నీ గద్దరాజు సభకి హాజరయ్యాయి. అక్కడవి జ్యోతిష్యుడైన వుడ్ పీకర్ని కూడా పిలిపించాయి. ఎంత పెద్ద తుఫానొచ్చినా వరదలొచ్చినా మన అడవి క్షేమంగానే ఉండేది. కానీ ఇప్పుడు వాతావరణం బాగున్నప్పుడు కూడా అడవికి కష్టాలు వస్తున్నాయి. మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు జ్యోతిష్యులు గారు. మహారాజా, గత కొద్ది రోజుల్లో మన అడవికి ఎవరైనా కొత్తవారు బయట నుండి వచ్చారా? మహారాజా, మీకు గుర్తుందా? కొద్ది రోజుల క్రితం ఈ మీను పిచ్చుక మన అడవికి వచ్చింది. ఇక అప్పటినుంచే మన అడవికి కష్టాలు రావటం మొదలయ్యాయి కూడా. అవును, మిట్టు చెప్తున్నది నిజమే. అరే, మీరందరూ ఎందుకలా మాట్లాడుతున్నారు? మీను పిచ్చుక, మేము ఇప్పటి వరకు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇలా అంటున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వు మన అడవికి దురదృష్టాన్ని తీసుకొచ్చావు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలి. ఈ అడవి నుంచి వెళ్ళిపోయిన వెంటనే తప్పకుండా మా అడవికి వచ్చిన కష్టాలు తగ్గిపోతాయి. ఆ మాటలు విని మీను మనసు చాలా గాయపడింది. పద తల్లి, మనం నీలం కొండంపైకి వెళ్ళి ఒంటరిగా జీవితాన్ని గడుపుదాం. మీను కన్నీళ్లు కారుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తరువాత అన్నీ ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాయి. మళ్ళీ అవి అడవి ముందులా మారిపోతుంది అని చాలా సంతోషంగా ఉన్నాయి. కాని మరుసటి రోజు మిట్టూకి మెలకువ వచ్చి లేచి చూస్తే చాలా పెద్ద వర్షం పడుతుంది. అరే, మళ్ళీ వర్షం మొదలైందా? అవును నాన్నగారు, ఎంత చల్లగా గాలి వీస్తుందో. పైగా వర్షం పడుతుంటే ఆ శబ్దం ఎంత బాగుందో. చిలుక ఇంకా గోరింక పిల్లలతో కలిసి కిటికీ దగ్గర కూర్చుని బయట దృశ్యాన్ని చూస్తూ ఉన్నాయి. అప్పుడే వాటి ఇల్లు కదలడం మొదలైంది. అరే అమ్మా, ఏం జరుగుతుంది? అరే, బయట చాలా పెద్దగా గాలి వీస్తుందనుకుంటా. అప్పుడే వాటి ఇల్లు మొత్తం ఒకవైపుకి ఒరిగిపోయింది. అందరూ వెంటనే బయటికి రండి. ఆ 4 ఇంటి నుండి బయటకు రాగానే ఇల్లు కింద పడిపోయి నీళ్లల్లో కొట్టుకుపోయింది. ఆ 4 కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. పదండి, మనం మా చెల్లి నీనా పావురం ఇంటికి వెళ్ళిపోదాం. వర్షం ఆగేంత వరకు మనమందరం నా చెల్లి ఇంట్లోనే ఉందాం. కానీ ఇంత పెద్ద గాలివానలో మనం ఎలా ఎగరగలం? మనం అరటి ఆకుతో పడవ చేసుకుని ముందుకి వెళ్దాం. ఆ 4 అరటి ఆకుతో పడవని చేసుకుని ముందుకు సాగాయి. అలా నీనా పావురం ఇంటికి చేరుకున్నాయి. అక్కడ తను తన భర్తతో గొడవ పడుతూ ఉంది. అరే, ఇంటి పైకప్పుని తనిఖీ చేసావా లేదా? మన ఇంట్లోకి ఇన్ని నీళ్లు ఎందుకు వస్తున్నాయి? అరే, ఎందుకు కంగారు పడుతున్నావు? ఒక్కసారి వర్షం ఆగిపోతే పైకప్పుని బాగు చేస్తాను. అప్పుడే ఎవరో తలుపు తట్టారు. అరే, ఇంత వర్షం పడుతుంటే ఇప్పుడెవరొచ్చారు? పావురం తలుపు తీసి చూస్తే ఎదురుగా తన చెల్లెలు మింకు తన కుటుంబంతో కనిపించింది. అరే మింకు చెల్లి, నువ్వేంటిక్కడ? రా, లోపలికి రా. నీనా అక్క, ఇంకా బావగారు, మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అస్సలు లేదు. కానీ తుఫాన్లో మా ఇల్లు కొట్టుకుపోయింది. అందుకే మేమిక్కడికి వచ్చాం. ఏం కాదులే మింకు చెల్లి, కావాలంటే మీరు కూడా మా ఇంట్లో ఉండొచ్చు. కానీ ఇంట్లో కాస్త నీళ్లు కారుతున్నాయి. పర్వాలేదక్క, మేము సర్దుకుంటాం. కనీసం మాకు ఉండడానికి నీడైనా ఉంటుంది కదా. అప్పుడే పెద్ద గాలి రావడంతో ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఓరి దేవుడా! వర్షం నీటితో ఇల్లు మొత్తం నిండిపోతూ ఉంది. ఇంకా అవన్నీ ఎగురుకుంటూ బయటకు వచ్చేశాయి. నా
నాకు ఎందుకు ఇలా జరిగింది? ఇంకా అవన్నీ కలిసి అరటి ఆకు పడవలో కూర్చుని గద్దరాజు యొక్క మహల్ వైపుకు బయలుదేరాయి. అవి అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ చూసిందానికి అన్నీ ఆశ్చర్యపోయాయి. గద్దరాజు భవనం నీళ్లల్లో పడి ఉంది మరియు తన దగ్గర చాలా పక్షులు గుమ్మిగూడి ఉన్నాయి. మీరందరూ ఈ పడవలో ఎక్కండి. గద్దరాజుతో పాటు పక్షులన్నీ కూడా వాటి పడవలో ఎక్కాయి. పడవ ముందుకు వెళుతూ ఉంది. గ్రద్దరాజా, ఇంతకు ముందు ఎప్పుడూ మనకిలా జరగలేదు. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ మన ఇల్లు క్షేమంగానే ఉన్నాయి. కానీ ఈసారి అంతలా ఏం జరిగింది? మన ఇల్లులన్నీ నాశనం అయిపోయాయి. దీనికి మీరు ఏమంటారు జ్యోతిష్యులు గారు? రాజుగారి మాట విని వుడ్ పీకర్ ఇలా అంది. నా జ్యోతిష్యం విద్య తప్పైంది మహారాజా. మనమందరం అందుకే శిక్ష అనుభవిస్తున్నాము. మనకిలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనమందరం కలిసి ఒకరి మనసుని బాధ పెట్టినందుకే. నా అనుమానం తప్పయింది. మీను పిచ్చుకని మనం అనుమానంతో దురదృష్టవంతురాలని అడవి నుంచి పంపించాం కదా, అలా చేసినందుకే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. ప్రతిసారి దేవుడి ఇష్టం ప్రకారం వర్షం పడడంతో మనకి ఎటువంటి ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఈసారి ఈ వర్షానికి కారణం మీను కంటి నుండి వచ్చిన కన్నీటి వల్లే పడుతుంది. తను ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నంత వరకు మన అడవిలో ఇలానే వర్షం నిరంతరంగా కురుస్తూనే ఉంటుంది. ఆ మాట విని గద్దరాజు అన్నింటి వైపు చూసి ఇలా అన్నాడు. పదండి, అందరూ నల్లకొండల వైపుకి పదండి. అవన్నీ నల్లకొండకి చేరి చూస్తే అక్కడ మీను ఇంకా తన బిడ్డ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాయి. మీను ఏడుస్తూనే ఉంది. ఇంకా తన కన్నీళ్లు కిందకి వచ్చి వర్ష నీటిలో కలుస్తూ ఉన్నాయి. మీను, మీను చాలా ఆశ్చర్యపోయింది. అది వెనక్కి తిరిగి వచ్చి ఇలా అంది. మీరందరూ నన్ను ఇక్కడి నుండి కూడా పంపించడానికి వచ్చారా? ఇది కూడా మీ అడవిలో భాగమేనా? లేదు మీను, మేమిక్కడి నుండి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాము. మేము చాలా పెద్ద తప్పు చేశాము. నిన్ను దురదృష్టవంతురాలివని అడవి నుండి పంపించేశాము. మేము చేసిన పాపానికి దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు. మీను ప్రశాంతంగా వాటి మాటలు వింటూ ఉంది. అలాగే తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా కారుతూ ఉన్నాయి. మీను, దయచేసి నువ్వింకా ఏడవకు. నువ్వు మాతో పాటు పద. నువ్వు మాతో పాటు అడవికి వచ్చావంటే అక్కడ మళ్ళీ అంతా ముందులా మారిపోతుంది. ఎందుకంటే నువ్వు దురదృష్టవంతురాలివి కాదు. నిజానికి నువ్వు మాకు చాలా లక్కీ. ఇప్పుడు మీను కూడా వాళ్ల పడవలో కూర్చుంది. అవన్నీ కలిసి తిరిగి అడవికి బయలుదేరి వెళ్ళాయి. అరే, ఇదేంటి? మీ అడవి అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. అవును మీను పిచ్చుక, ఈ దారుణం నువ్వు వెళ్ళిన తర్వాత జరిగింది. అలానే పడవలో అవన్నీ కలిసి ఒక ఇంటి ముందుకు చేరుకున్నాయి. ఆ ఇల్లు సురక్షితంగా ఉంది. అరే, నా ఇల్లు! మీను, మా పెద్ద పెద్ద ఇళ్ళు ఈ తుఫానికి తట్టుకోలేకపోయాయి. అలాంటిది నీ ఇల్లు చిన్నదైనా కూడా సురక్షితంగా ఎలా ఉంది? వర్షం ఆగేంత వరకు మీరందరూ మా ఇంట్లోనే ఉండండి. అవన్నీ కలిసి మీను ఇంట్లోకి వెళ్ళి అక్కడ సురక్షితంగా ఊపిరి తీసుకున్నాయి. నెమ్మది నెమ్మదిగా వర్షం ఆగిపోయింది. అలాగే వాతావరణం కూడా చాలా అందంగా ఉంది. మీను, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా మేము వెళ్తాము. మేమందరం మళ్ళీ మా ఇళ్ళని నిర్మించుకోవాలి. సరే పదండి, నేను కూడా మీ అందరికి సహాయం చేస్తాను. అవన్నీ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాయి. అరే, ఇవి మా ఇల్లే కదా! అక్కడవి ఏం చూశాయంటే వాటి అన్నింటి ఇళ్ళు ఒకే ప్రదేశంలో చెట్టు మీద ఉన్నాయి. అలాగే అన్నింటి ఇళ్ళు సురక్షితంగా ఉన్నాయి. అరే వా, మా అందరి ఇల్లు సురక్షితంగానే ఉన్నాయి. అన్నీ వాటి వాటి ఇళ్ళు చూసి సంతోషించాయి. మీను, నీ రాకతోనే దేవుడు మళ్ళీ మా ఇల్లని మాకు ప్రసాదించాడు. ఇంకెప్పుడూ నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకు. థాంక్యూ మీను.